నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రగులుతున్నాయి. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఇప్పుడు కేబుల్ వార్ రూపంలో బహిర్గతమయ్యాయి. పట్టణంలో ఏవి సుబ్బారెడ్డి నంద్యాల సిటీ కేబుల్ పేరుతో తన నెట్వర్క్ నిర్వహిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే అనుచరులు కూడా సొంతంగా కేబుల్ వైర్లు విస్తరించడం ప్రారంభించారు. దీంతో తమ వ్యాపార సామ్రాజ్యంలోనికి రాజకీయ ప్రత్యర్థులు ప్రవేశిస్తున్నారని ఏవి వర్గం తీవ్రంగా పరిగణించడంతో వివాదం కాస్త ముదిరింది. వ్యాపార ముసుగులో ఆధిపత్య పోరాటం సాగుతోందని, ఇది కేవలం కేబుల్ వైర్ల గొడవ కాదు, ఆళ్లగడ్డపై పట్టు కోసమేనంటూ స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక కేబుల్ వార్ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఏవి సుబ్బారెడ్డి నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలో ఉన్న ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ మస్తాన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మస్తాన్, చెప్పండి, నంద్యాల జిల్లాలో రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి. అంతేకాదు అక్కడ పోలీస్ 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఏం జరుగుతోంది? జమీమా, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా అయితే అనక ఏవి సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా భూమా అఖిలప్రియ వర్గాలకైతే అనక పొంతు కుదరడం లేదు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా వర్గ విభేదాలు అయితే అనక తారాస్థాయిలో నడుస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఏదైతే లోకేష్ పాదయాత్ర సమయంలో కూడా వర్గ అప్పటి నుంచే సుబ్బారెడ్డిపై ఏవి అఖిలప్రియ మనసులు అయితే కనుక దాడి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్పటి నుంచి తారాస్థాయికి చేరుతున్న రోజుకి తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఏవైతే మున్సిపల్ సంబంధించిన గోడ, ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన గోడను మున్సిపాలిటీ అధికారులు అయితే కనుక కూల్చివేశారు. ఆ కూల్చివేసిన సంఘటనలో కూడా పూర్తిగా ఆర్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. వీరిద్దరి గొడవ మధ్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా అయితే కనుక ఏవి సుబ్బారెడ్డి పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నంద్యాల సిటీ కేబుల్ అయితే కనుక నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా నెట్వర్క్ రంగంలోకి భూమా అఖిలప్రియ మనుషులు ఎంటర్ కావడం, అదేవిధంగా స్థానికంగా కేబుల్ వైర్లు లాగుతున్న నేపథ్యంలో ఇప్పుడైతే కనుక ఏవి సుబ్బారెడ్డి వర్గం పూర్తిగా అఖిలప్రియపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యాపారం కోసం కాదు, రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయ మనుగడ కోసమే ఈ కేబుల్ ని తీసుకొస్తున్నారు, రాజకీయం పురుముతున్నారు ఇందులో అని కూడా వాళ్ళు చర్చిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే అఖిలప్రియ వర్గానికి సంబంధించి వారు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. దీన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు కనుక పూర్తిగా ఏవి సుబ్బారెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, అదే విధంగా ప్రధాన ఏవైతే ఉన్నాయో సర్కిల్స్ లలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కనుక భారీ ఏర్పాట్లు అయితే చేశారు. భారీ పోలీసులు అయితే కనుక మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా పూర్తిగా ప్రజలకైతే కనుక శాంతి భద్రతలు కరువయ్యాయనే చెప్పుకోవాలి. వీరు ఎప్పుడు గొడవలు జరుగుతాయి, ఎప్పుడు ఏం జరుగుతుందనే బుక్కున స్థానికులు అయితే కనుక భయపడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొనింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మస్తాన్.